ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభా, నీ కృపను, నీ కనికరాన్ని, నీ సహాయాన్ని నాతో ఉంచవలసిందిగా కోరుతున్నాను ప్రభా. నీ నడిపింపును దయచేయండి, నీ సహాయం దయచేయండి ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రతి పాపమును కడగండి దేవా, పరిశుద్ధపరచండి తండ్రి. నైనా ప్రభా, నీ సహాయాన్ని దయచేయండి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కావలసిన నీ తలంపులు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ఉన్న శక్తిని, నీ సన్నిధిలో ఉన్న బలాన్ని పొందుకోవడానికి నాకు కావలసిన నీ కృపను దయచేయి ప్రభా. నేను మా ఆత్మను సిద్ధపరచండి, నా యొక్క ప్రభా హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. నీ సన్నిధిలో ఆ బలాన్ని పొందుకోవడానికి సహాయం చేయి దేవా. నీ కృప చొప్పున నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నీతిని బట్టి ప్రభా మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. ఆ నీతిని బట్టి, నేను ఆ పరిశుద్ధతను బట్టి నీ దగ్గరికి రాగలుగుతున్నాం ప్రభా. మేము నిలవెళ్ళ బలహీనమే, నేను ఆ లోపాలు కలిగిన వారమే ప్రభా. నేను అయినప్పటికీ నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన క్షమాపణను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్ను ఆరాధించడానికి వచ్చింటుండగా నేను ఆరాధించడానికి కావలసిన మాటలు ప్రభా మీరు దయచేయండి. నీ యొక్క సన్నిధిలో నిన్ను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత భావంతో నిన్ను ఆరాధించడానికి కావలసిన మీ శక్తిని దయచేయండి ప్రభా. బలమైన దేవుడవు నీవే, శక్తి కలిగిన దేవుడు ప్రభా. నీ వాక్యం ద్వారా కూడా నేను మాట్లాడండి, లోపాలు సరి చేసుకునే శక్తిని దయచేయండి. నేను ప్రభా సహించాల్సినవి సహించగలిగే శక్తి దయచేయండి. నా హెచ్చరికైనా ఆదరణైనా నీ నుంచి మేము తీసుకోగలగాలి ప్రభా. ఆ విధంగా మీరే సహాయం చేయండి. ఉదయకాలం అంతా ప్రభా మీ సన్నిధిని, మీ శక్తిని బలంగా నాయన మా మధ్యలో ఉంచండి దేవా. నేను నీ కృప లేకపోతే బ్రతుకులేం తండ్రి, నీ స్వరం లేకపోతే బ్రతుకులేం తండ్రి, నీ సన్నిధిలో ఉన్న ఆ స్పర్శ లేకపోతే బ్రతుకులేం ప్రభా. దయచేసి మా మధ్యలోనికి రండి ప్రభా. అది అనుభవించినట్లుగా కావలసిన మీ ఆత్మను దయచేయండి నా ప్రభా. కనికరించండి, కృప చూపించండి. మీరేనైనా ప్రభా దీవెనకరంగా జరిగించండి నా ప్రభా. అయినా నీ సన్నిధిలో ఆ గొప్ప ఆ సంతృప్తిని అనుభవించినట్లుగా మీ శక్తిని ప్రసాదించండి ప్రభా. ప్రతి విషయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నేను ఆకాశం ముందున్న దేవుడు, హృదయాన్ని అంతరంగాల్ని చూస్తున్న దేవుడు ప్రభా. మా హృదయము అంతరంగము అన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. అయినా వాటిని మీరేనైనా అంగీకరించండి, సరిచేయండి, మీకు ఇష్టమైన రీతిగా స్వీకరించండి ప్రభా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి మీరు నా ప్రభా ఆసన్నుడు ప్రభా. ఎంతో దగ్గరగా మీరు వారితో ఉండే దేవుడు ప్రభా. ఎలాంటి విరిగి నలిగిన హృదయపూర్వకమైన ఆరాధన మేము మీకు చేయగలగాలి ప్రభా. ఆ రీతిగా మీరే మాకు సహాయపడమని హృదయపూర్వకంగా నిన్ను కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అవసర సంవత్సరం నుంచి 200 పాట. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో
మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా
కలిగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లలో గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఎనభై 84వ పాట పాడుకున్నాం. వసంత సంవత్సరం యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారినే. నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారినే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు మది నిండెనే. యుగ యుగాల తలంపు మది నిండెనే.
యుగ యుగాల తలంపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెను. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలంపుల పంట పండునే. వధువునైనే నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని. వధువునైనేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని. యుగ యుగాలు నన్నేలు కొందువని. యుగ యుగాలు నన్నేలు కొందువని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే.
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవుని ఆరాధించడానికి చిన్న మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ చదువుకున్న ఈ మాటలు యోహాన్ గారే రాశారు. యేసుప్రభు గురించి చాలా విషయాలు చెప్తూ, ఆయన నమ్మకమైన వాడు, మృతుల్లో నుంచి లేచిన ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి, తన వాక్యం ఇచ్చి తన రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. ప్రతి వాళ్ళు ఆయన ఒక రోజు చూస్తారు అని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ప్రభు గురించి. ఆయన అల్ఫా ఒమేగా, యాక్చువల్గా తెలుగులో అయితే ఆది అంతము, ఆది అంతము ఆయనే. అంటే మనకు ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఆయనకు ఆది అంతము లేనివాడు. అంటే ఆయనకు స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు. దేవుడు ఆది అంతమై ఉన్న దేవుడు. ఆదిలో ఉన్నది ఆయనే, అంతంలో ఉండేది ఆయనే. ఆదిలో సృష్టించబడినప్పుడు ఉన్నవాడు యేసుక్రీస్తు, అంతంలో రాకడలో పరలోకంలో ఉండేవాడు యేసుక్రీస్తు. ఒక వ్యక్తి ఒక జీవితంలో మనకు మధ్యలో వస్తారు, కొంతమంది మధ్యలో పోతారు, కొంతమంది మధ్యలో వచ్చి చివరి వరకు ఉంటారు, లేదా కొంతమంది ఫస్ట్లో వచ్చి మధ్యలో వరకు ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడూ ఉండేవాడు. ఆయన ఆదిలో ఉండేవాడు, అంతము కూడా ఉండేవాడు. మన జీవిత ప్రారంభం నుంచి ఆయన ఉండేవాడు, జీవితంలో అంతంలో ఉండేవాడు. ఒక మనిషిలా కాదు దేవుడు. ఒక మనిషి అయితే ఒక వ్యక్తి జీవితంలో కొన్ని రోజులే ఉంటాడు, లేకపోతే కొన్ని సంవత్సరాలే ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఉండొచ్చు, మధ్యలో పోవచ్చు. కానీ దేవుడు ఆది అంతము. ఈ సృష్టికి ఆది ఆయనే, అంతము ఆయనే. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ప్రారంభం తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో అవయవాలు ఏర్పడుతున్నప్పుడు సైతం నియమించిన దినాల్లో ఒక్కటి కూడా అవ్వకముందే, భూమి మీదకి వచ్చి ఒక రోజు గడవక ముందే ఆయన ఉంటాడు. రేపు చనిపోయి మట్టిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆది అంతము. ఆయనే ఆది, ఆయనే అంతము. ఆయన స్టార్ట్ చేస్తేనే ఏదైనా వచ్చింది, ఆయన ఆఫ్ చేస్తే ఏదైనా అంతమైపోద్ది. భూమి ఆకాశాలను ఆయనే స్టార్ట్ చేశాడు, అది ఆది. అందుకనే ఆదిలో ఆయన భూమి ఆకాశాలను సృజించాడు. బైబిల్లో మొదటి మాట అది. తర్వాత అంతంలో ఆయనే ఉండేది. ఈ సృష్టినంతా నాశనం చేసి కొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టించి అందులో ఉండబోయేది ఆయనే. ఈ సమస్త సృష్టికి ఆది ఆయనే, సమస్త సృష్టికి అంతము ఆయనే. అంటే ఒక పవర్ ఆయనకుంది.
ప్రారంభం నుంచి ఉండగలిగిన వాడు, తర్వాత అంతం వరకు ఉండగలిగిన వాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆదిలో మనతో ఉంటాడు, అంతంలో ఉంటాడు. ఈ సృష్టి ఆదిలో నుంచి ఉన్నవాడు, ఈ సృష్టి అంతం వరకు ఉండేవాడే. ఈరోజు మన 60-70 ఏళ్ళ జీవితం ఎన్నేళ్ళలో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ ఆది నుంచి అంతం వరకు ఉంటాడు. ప్రతి దాంట్లో ఆయన ఉంటాడు. ఆదాం ఫెయిల్ అయినప్పుడు ఆయన ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోయినప్పుడు ఆయన ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, తర్వాత అంతం జరగబోయేటప్పుడు ఆయన ఉన్నాడు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నా, ఎక్కడున్నా దేవుడు వాళ్ళతో ఉంటున్నాడు. తప్పిపోయినప్పుడు ఉంటున్నాడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఉంటున్నాడు, ఓడిపోయినప్పుడు ఉంటున్నాడు, గెలుస్తున్నప్పుడు ఉంటున్నాడు. దేవుడు మన జీవితంలో ఆది నుంచి అంతవరకు ఉంటాడు. ఏ ఒక్క వ్యక్తి మన లైఫ్లో ఎక్కువ టైం ఉండడు. ఒక దేవుడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే వ్యక్తి. చనిపోయే ఆ ఊపిరి తీసి ఆ ఆఖరి వరకు ఆయనే ఉండేది. తర్వాత కూడా ఆయనే ఉండేది మహిమలో. అందుకనే అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆది నుంచి అంతం వరకు ఉండేవాడు ఆయన. మనకు సరిపోయిన వాడైన, మన జీవితంలో ఉండేవాడైన దేవుడు ఒక వ్యక్తి లైఫ్లో ఎప్పుడూ ఉంటే, మనుషులు రావచ్చు పోవచ్చు, పరిస్థితులు రావచ్చు పోవచ్చు, కానీ దేవుడు ఉంటే మాత్రం ఆ ధైర్యం వేరు, ఆ నమ్మకం వేరు, ఆ జీవితం వేరు. అందుకనే మనం దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, వర్తమానములో భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను సర్వాధికారి అగున దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో 3 ఉంటాయి: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. వర్తమానంలో, మరి గతములో, భవిష్యత్తులో. ఇది కూడా దీనికి సంబంధించింది. దేవుడు ప్రజెంట్ మనతో ఉంటాడు, గతంలో మనతో ఉన్నాడు, భవిష్యత్తులో రేపు ఉంటాడు. ఈ సృష్టిలో కూడా అంతే. ఆయన గతంలో ఉన్నాడు, ఎంతో మంది మనుషులు పుట్టారు, చనిపోయారు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనమున్న టైంలో ఉన్నాడు, మనం చనిపోయి కొన్ని వందల సంవత్సరాలైనా ఉంటాడు ఆయన. వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఆయన. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఉంటాడు. ఒక వ్యక్తి మనకు గతంలో ఉండేవాళ్ళు లేదా ప్రెజెంట్ ఉంటారు, లేదా ఫ్యూచర్లో ఉంటారేమో తెలియదు, కానీ దేవుడు గతంలో ఉంటాడు, ప్రెజెంట్ ఉంటాడు, ఫ్యూచర్లో ఉంటాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. గతంలో జరిగిన దాన్ని ప్రెజెంట్లో మార్చగలడు, ప్రెజెంట్లో జరిగిన దాన్ని ఫ్యూచర్లో మార్చగలడు. ఆయన ఎటు నుంచి ఏదైనా చేయగలడు. గతంలో జరిగిన కొన్ని చెడు జ్ఞాపకాలు, కొన్ని చెడు సంఘటనలు ప్రెజెంట్లో బాధ కలిగించవచ్చు. ప్రెజెంట్లో కలిగిన వాటిని ఫ్యూచర్లో మార్చగలడు. ఎందుకంటే ఆయన కాలంలో ఉండేవాడు, ప్రతి కాలంలో ఉండేవాడు. వర్తమాన కాలంలో ఉండేవాడు, భవిష్యత్ కాలంలో ఉండేవాడు, తర్వాత గతములో కూడా ఉండేవాడు. ఒక వ్యక్తి ఇలాగా మనతో ఉన్నాడంటే అది నిజంగా మన ధన్యత. దేవుడు మనతో ఉన్నాడు, ఈ విధంగా ఒక వ్యక్తికి సహాయపడుతున్నాడు, ఈ విధంగా ఒక వ్యక్తిని నడిపిస్తున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. యోహాను గారు వారిని కన్విన్స్ చేయడానికి యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని విడిపించడమే కాదు, ఆయన నమ్మకమైన సాక్షియే కాదు, ఆయన తిరిగి వచ్చే దేవుడే కాదు, ఆయన ఆది అంతము. ఆయనే ఆది, ఆయనే అంతము. ఆయన ద్వారా స్టార్ట్ అయింది, ఆయన ద్వారా ఎండ్ అవుద్ది. ఆయన గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో చెప్పాడు, యేసు ప్రభువు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఉంటాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు.
ఒక దేవుడే మన లైఫ్లో ఎప్పుడు ఉండేది. గతంలో ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. ఉండడమే కాదు, ఆయన సర్వ అధికారం కలిగిన వాడు. సర్వ అధికారం అంటే హీ హాజ్ ఆల్ పవర్. అన్ని శక్తి ఆయనకున్నాయి, అన్ని శక్తులు ఆయనకున్నాయి. భూమిని, ఆకాశాన్ని, సముద్రాలని, సూర్యచంద్రుల్ని, తర్వాత ప్రతి మనిషి ఊపిరి ఆయన చేతుల్లో ఉంది. సర్వ అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఆకాశం ఆయన మాట వింటది, భూమి ఆయన మాట వింటది, సముద్రాలు ఆయన మాట వింటాయి, మేఘాలు ఆయన మాట వింటాయి, వర్షం ఆయన మాట వింటది, మంచు ఆయన మాట వింటది, ఎండ ఆయన మాట వింటది. ప్రతిదీ ఆయన శక్తి ఉంది. అందుకే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయిన దేవుడు, సర్వ అధికారి. దేని మీదైనా ఆయనే అధికారి. గతంలో వాటి మీద ఆయనే అధికారి, ప్రజెంట్ జరుగుతున్న వాటి మీద ఆయనే అధికారి, రాబోయే వాటి మీద ఆయన అధికారి. ఆయనకంత శక్తి ఉంది, ఏవైనా మార్చగలడు. దేవుడు ఒక్క వ్యక్తి జీవితంలో గతంలో జరిగిన, ఇప్పుడు జరిగిన, రాబోయేటి అయినా ఏవైనా మార్చగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. యోహాన్ గారు ఇదే చెప్తున్నాడు, దేవుడు గతంలో ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, రాబోయే టైంలో ఉంటాడు. ఆయన సర్వశక్తుడు. ఈరోజు మన జీవితంలో గతంలో ఉండి, ఇప్పుడు ఉండి, రాబోయే టైంలో కూడా ఉంటాడు. అన్ని కాలాల్లో ఉంటాడు, అన్ని వేళ్ళ ఉంటాడు, అన్ని సమయాల్లో ఉంటాడు. అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఉండటమే కాదు, ఆయనకు ఏదైనా మార్చగలడు. గతాన్ని మార్చగలడు, లేదా వర్తమానం బాగలేకపోతే వర్తమానాన్ని మార్చగలడు, ఫ్యూచర్ బాగలేకపోతే ఫ్యూచర్ను మార్చగలడు. కాలాల మీద ఆయనకు అధికారం ఉంది, కాలాల మీద ఆయనకు శక్తి ఉంది. అందుకనే మనతో గతంలో ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు, రాబోయే టైంలో కూడా ఉంటాడు. ఇంకా ఆయన గురించి యోహాన్ గారు చెప్తూ, ఆయన చాలా అందం కలిగిన వాడు, మహిమతో నిండినవాడు. అందం అంటే ఈ లోకానికి సంబంధించి కాదు, ఆ మహిమను ఆయన చూశాడు. 10వ వచనం చెప్తున్నాడు, ప్రభు దినమందు ప్రవాసినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అన్న సంఘాలకి పంపుమని నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య, 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒక్కరిని చూచితిని. యోహాన్ గారు ఎవరు చెప్పేదని వెనక్కి తిరిగి చూస్తే ఒక మనుషుల్లాగా కనిపించాడంట. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకొని రొమ్మునకి బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. అంటే పైకి కిందికి ఒకే వస్త్రం వేసుకున్నాడు. ఆయన తల వెంట్రుకలంట తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలంగా ఉండెను. అంటే మొత్తం తెల్లగా ఆయన వెంట్రుకలు మెరిసిపోతా ఉన్నాయి. ఆయన నేత్రాలైతే, కన్నులు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయంట. అదే ఆయన పాదాలైతే కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. అప్పుడే కొలిమిలో బంగారు తీసి ఎట్లా మెరుస్తుందో ఆయన పాదాలు అట్లా మెరుస్తున్నాయంట. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహాల ధ్వనిలాగా ఉందంట. నీళ్లు పోయేటప్పుడు, విస్తార జలాలు పోయేటప్పుడు ఎలా సౌండ్ వచ్చిద్దో ఆయన వాయిస్ అలా ఉండిద్దంట. తర్వాత ఆయన తన కుడి చేతి 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోట్లో నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడులను. ఆయన ముఖమైతే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునిలాగా ఉందంట. మామూలుగా సూర్యుడు బాగా ఎండగాస్తేనే చూడలేం,
ఆ ముఖం ఎలా ఉందంటే మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలాగుంది. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇక్కడ దేవుడు ఎంత పరిశుద్ధత, ఎంత మహిమ, ఎంత పవర్ కలిగి ఉన్నాడు యోహాను చెప్తున్నాడు. ఆయన్ను నేను చూసేసరికి ఒక చచ్చినోడు పడిపోయినట్టు పడిపోయాను అన్నాడు. బహుశా ఈ ప్రపంచంలో ఎంత అందమైన వాళ్ళని చూసినా చచ్చిపోయి పడిపోయేంత ఎప్పుడు జరగదు. యేసు ప్రభువుని ఎప్పుడైతే ఈయన దర్శనంలో చూశాడో, ఆయన కాళ్ళు, ఆయన ముఖము, ఆయన వస్త్రాలు, ఆయన స్వరము, ఆయన నోట్లో ఉన్న ఖడ్గము, ఇవన్నీ చూస్తే ఒక చచ్చినలోనిలాగా పడిపోయాడంట. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. దేవుడు పరిశుద్ధత చూసినప్పుడు, దేవుని మంచితనం చూసినప్పుడు, దేవుని గొప్పతనం చూసినప్పుడు, ఆయనంతా చూసినప్పుడు, మనము చూసుకున్నప్పుడు చచ్చినలాగా పడిపోతాం. మనలో అపవిత్రత, మనలో చీకటి, మనలో పాపము, ఆయన దగ్గర నిలబడడానికి, ఆయన చూడ్డానికి కూడా మనకు అర్హత లేదు. ఆయన ముందు నిలబడుకోవడానికి అర్హత లేదు. ఆ మహామహిమని, ఆ తేజస్సుని చూసినప్పుడు ఆయన మనము చూడగలిగే శక్తి మనకు ఉండదు. కానీ యోహాను కూడా ఒక చచ్చినోనిలాగా పడితే యోహాను లేపి, భయపడకము, భయపడకము, నేను మొదటి వాడని, కడపటి వాడని, జీవించువాడని. అలాంటి వ్యక్తికి దేవుడిచ్చిన ధైర్యం ఏందో తెలుసా? అతన్ని పట్టుకొని లేపి, అతని చేతికి కుడి చేతినిచ్చి, కుడి చేతితో అతన్ని పట్టుకొని భయపడొద్దు, కుడి చేయిని మీద పెట్టి భయపడొద్దు అని చెప్తున్నాడు. ఈరోజు పాపాల చేత దేవుని దగ్గరికి రాలేక, దేవుని చూసినప్పుడు ఆయన మహిమ ముందు, పరిశుద్ధత ముందు చచ్చినోన్లాగా మనం పడిపోతాం. అందుకే పౌలు గారు అంటాడు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం మనము. దేవుని చూడ్డానికి, దేవుని ముందు నిలబడడానికి మనకు చేత కాదు. ఆయన చూసి ఎవరు బ్రతకలేరు. కానీ ఆయన చూసి బ్రతికి నిలబడ్డానికి ఆయన కుడి చేయినిచ్చి, తర్వాత తన ఆదరణకరమైన మాట, భయపడొద్దు, నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించేవాడిని అని చెప్తున్నాడు. భయపడొద్దు యోహాను, నేనే అని చెయ్యి పెట్టి లేపి యోహాను ధైర్యపరిచినాడు. ఈరోజు దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడైనా మనలాంటి పాపుల్ని, నీచుల్ని, దేవుణ్ణి చూసి తట్టుకోలేనంత అసహ్యత ఉన్న మనల్ని ఆయన ప్రేమించి లేపి పలకరించి నిలబెడతానంటున్నాడు. ఆయన చేర్చుకుంటానంటున్నాడు. ఆయన దగ్గరికి తీసి ఆయన తన కౌగిటికి చేర్చుకుంటానంటున్నాడు. యెషయా గారు కూడా దర్శనంలో చూసి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోండి, ఆ కెరూబులు ఆయన్ను పొగడుతున్నప్పుడు, ఆ కెరూబులు, ఆ దేవదూతలే రెక్కలతో మొఖాలు కప్పుకొని ఆయన చూడలేక పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతుంటే, యెషయా గారు అంటాడు, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడిని, నా పెదవులు అపవిత్రమైనవి అన్నాడు. దేవుణ్ణి చూసినప్పుడు మన ఎంత అపవిత్రులమో, ఎంత పాపులమో, ఎంత నీచులమో తెలిసిపోద్ది. యెషయా అంత గొప్ప దైవజనుడే, కానీ అపవిత్రుని అనుకున్నాడు. ఇక్కడ యోహాను అయితే శిష్యుడే, కానీ పరలోక మహిమను చూసినప్పుడు చచ్చిపోతున్నాడు, చచ్చిపోయినలాగా పడిపోయాడు. అదే యేసు శరీరంతో ఉంటే ఆయన పక్కన ఆనుకొని ఉండేవాడు, రొమ్మున ఆనుకొని బ్రతికినాడు, జీవించాడు. అదే పరలోక మహిమను చూసినప్పుడు మాత్రం చచ్చులాగా పడిపోయాడు. ఈరోజు దేవుడు ఎంత పరిశుద్ధుడైనా, ఎంత గొప్పవాడైనా, ఆయన చూసి మనకు బ్రతికేంత ధైర్యం మనకు లేకపోయినా లేపి పరిశుద్ధతనిచ్చి, భయపడొద్దని చెప్పి, నేనే మొదటి వాణ్ణి, కడపటి వాణ్ణి, జీవించేవాణ్ణని
యోహానుకు ధైర్యం ఇచ్చినట్టుగా ఈరోజు మనకు ధైర్యం ఇచ్చేవాడు. ఆ రోజు యెషయాకి అగ్ని తగిలించి అతని పెదాలను పవిత్రం చేసినట్టు ఈరోజు మనల్ని పవిత్రం చేసేవాడు ఆయన. అంటే ఇది యోహానికి దర్శనం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దేవుడంత పరిశుద్ధుడు. దేవుని చూస్తే మనం చచ్చిపోయినలాగా పడిపోతాం, అయినా దేవుడు లేపుతాడు, దేవుడు నిలబెడతాడు. దేవుని చూసేంత ధైర్యం మనకిస్తాడు, మన భయాన్ని తీసివేస్తాడు. అలాంటి గొప్ప ధన్యత మనకు కలిగింది. అదే ఇక్కడ యోహాను గారు చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఫైనల్గా చూడండి, మృతుడన అయితిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసుప్రభుకున్న ఇంకొక పవర్ ఏంటంటే, మరణము యొక్క తాళాలు, పాతాళంలో ఉన్న తాళాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయంట. యేసుప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ఒక ఇంటి తాళాల్లో, ఒక బీరువా తాళాల్లో ఒక అధికారం కలిగిన ఆ ఇంట్లో ఎవరు పెద్ద అయితే వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటాయో, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి మరణము యొక్క తాళాలు, చనిపోయిన వారిని అందరినీ ఉంచుకుంటున్న పాతాళము యొక్క తాళాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయంట. మరణం మనుషులను మింగుతా ఉంది, పాతాళం మనుషులను లాక్కెళ్తా ఉంది. ఆ తాళాలు ప్రభు శక్తితో తన కంట్రోల్లోకి వచ్చాయి. అందుకే హెబ్రీ పత్రికలు కూడా ప్రభు అదే చెప్పాడు, ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున మరణం యొక్క బలం గలవాన్ని, అపవాదిని మరణము ద్వారానే ఓడించాలనుకున్నాడు. ఓడించాడు, ఆ మరణం యొక్క తాళాలు తీసుకున్నాడు. అప్పటిదాకా సాతాను శక్తి, సాతాను హ్యాండర్లో ఉండేటి. మరణం యొక్క, పాతాళం యొక్క తాళాలు నా స్వాధీనంలో ఉన్న యోహాన్ అని చెప్తున్నాడు. నేను చచ్చిపోయా అంతే, కానీ యుగ యుగంలో బ్రతికేవాడిని. ఈరోజు మరణ భయం మనకు లేకుండా చేశాడు. చావు, చచ్చిపోయినా కూడా మనము దేవుని దగ్గరికి వెళ్తామని ఒక నిరీక్షణ ఇచ్చాడు. పాతాళానికి వెళ్ళినా ఆయన తీసుకొస్తాడు, మరణించినా లేపుతాడు. మరణ భయం లేకుండా చేశాడు. ఎందుకంటే మరణం యొక్క తాళాలు, పాతాళంలో యొక్క తాళాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ భూమి మీద ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అధికారం కలిగిన వాళ్ళు, ఆఫీసర్స్, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్స్. కానీ ఎవ్వరు వెళ్ళి మరణం దగ్గరికి వెళ్ళి ఒక మనిషిని బయటికి తీసుకురాలేరు. పాతాళం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని వెనక్కి తీసుకురాలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్స్ లేవు. ఈ భూమి మీద ఉన్న పవర్స్, ఏ శక్తి మరణం దగ్గరికి వెళ్ళి మనిషిని తీసుకొని వచ్చేంత, పాతాళానికి వెళ్ళి మనిషిని తీసుకొని వచ్చేంత శక్తి లేవు. యోహానుకు చెప్తున్నాడు, మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. నా కంట్రోల్లో ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి అని చెప్తున్నాడు. అందుకే ఒకవేళ మరణం వచ్చినా మనకు బాధ లేదు, పాతాళము మృంగ చూసినా బాధ లేదు, మరణపు ఉరులు వచ్చి మనల్ని పట్టి పీడించిన బాధ లేదు. మరణాన్ని జయించిన వాడు, మరణ వేదనలు జయించిన వాడు, మరణ బాధను సహించిన వాడు, మరణం ఎందో రుచి చూచిన వాడు మరణాన్ని దాటుకొని బయటకు వచ్చినాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు మరణాన్ని రుచి చూచి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఉండరు. యేసుప్రభు టైంలో కొంతమంది వచ్చినా మళ్ళీ చనిపోయారు. మరణ రుచి చూసి మళ్ళీ ఎన్నికొచ్చి ఇంకా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. మనం కూడా ఒకవేళ మరణాన్ని రుచి చూస్తే ఇంకా మళ్ళీ బయటికి రాలేం. కానీ ప్రభువు ఒకరోజు బయటికి తెస్తాడు. ఎందుకంటే ఆ మరణపు తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి, పాతాళపు తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన తీసుకొని రాగలడు. అందుకే విశ్వాసులు చచ్చిపోతారు, అవిశ్వాసులు చనిపోతారు. దేవుని నమ్మినా చనిపోతారు, నమ్మకమైన చనిపోతారు. కానీ వాటిలో నుంచి తీసుకురాగలిగిన శక్తి ఆయనకుంది. మరణం అందరినీ తీసుకెళ్ళిద్ది, కానీ దాన్ని తీసుకెళ్ళిన ఆ పరిస్థితిలో నుంచి, ఆ పాతాళములో నుంచి
మరణంలో నుంచి మళ్ళీ మనం లేపగలిగిన వాడు. కాబట్టి దేవుడు యేసుప్రభు ఎలాంటి వాడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఆయన ఆది అంతము, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఆయన మహామహిమ తేజస్సుతో నింపబడినవాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ఇలాంటి యేసు ప్రభు మనకున్నాడు. ఇలాంటి యేసు ప్రభును తండ్రి అయిన దేవుడు మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఏ మనిషి ఆది నుంచి అంతం వరకు ఉండడు. ఏ మనిషి ఆదిలో ఉండడు, అంతంలో ఉండడు. మధ్యలోనే వస్తారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. దేవుడే ఆది నుంచి అంతం వరకు ఉండేవాడు. అందుకే ఆయన ఆది అంతము, అల్ఫా ఒమేగా. వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్తులో ఉండే సర్వాధికారి ఆయన. 3 కాలాల్లో ఉండగలిగిన వాడు. ఏ మనిషి అయినా గతంలో ఉంటాడు, లేదా ఇప్పుడు ఉంటాడు, లేదా భవిష్యత్తులో ఉంటారు. కానీ యేసుప్రభు ఎప్పుడూ ఉండేవాడు. గతంలో ఆయన ఉంటాడు, ఇప్పుడు ఆయన ఉంటాడు, రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉంటాడు. ఆయన ఎంతో తేజస్సు, మహిమ, వెలుగుతో నింపబడిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన చూసి మనం బ్రతకలేము, చచ్చినోన్లాగా పడిపోతాం. మన పాపాలు మనల్ని అలా చేస్తాయి. అయినా దేవుడు పరిశుద్ధుడు. ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు, మనల్ని లేపుతాడు. ఆయన అంత పరిశుద్ధుడైన మనల్ని ఆయన దగ్గర నిలబెట్టుకోవడానికి ఇష్టపడతాడు. మరణం యొక్క, పాతాళం యొక్క తాళాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అలాంటి గొప్ప దేవుణ్ణి కొద్ది నిమిషాల్లో ఆరాధించేద్దాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నైనా నువ్వు ఎంత గొప్ప దేవుడివో, నీ యొక్క శక్తి ఎంతదో మేము ఆలోచించడానికి మీరే కృప చూపించారు ప్రభా. ఆది అంతం నువ్వే ప్రభా, నువ్వే బిగినింగ్, నువ్వే ఎండింగ్ ప్రభా. నీవు లేకుండా సృష్టి లేదు. ఒకరోజు నైనా నువ్వే ఈ సృష్టి అంతం చేసేవాడు ప్రభా. ఆదిలో ఉన్న దేవుడవి, అంతంలో ఉండే దేవుడు నువ్వే ప్రభా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ప్రభా, సర్వాధికారివి ప్రభా. మా జీవిత ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉండేవాడు. మా గతంలో ఉండేవాడు, ఇప్పుడు ఉండేవాడు, భవిష్యత్తులో ఉండేవాడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మహిమ ఎంతో గొప్పది, నీ పరిశుద్ధత ఎంతో గొప్పది తండ్రి. మేమైతే నిలువెల్లా పాపులం ప్రభా, నిలువెల్లా అపవిత్రులమయ్యా. మా నీచమైన కార్యములు ఎన్నో విషయాల్లో ప్రభా, చీకటి, నేను మురికి, అపవిత్రత, అసహ్యత, నైనా ప్రభా ఉన్నప్పుడు తండ్రి మీరు కనికరించే దేవుడు ప్రభా, కృప చూపించే దేవుడు నైనా. అపవిత్రమైన జీవితాన్ని పవిత్రపరిచి పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేసి నీ మహిమతో మమ్మల్ని నింపి నీతో పాటు నిలబెడతానని గొప్ప వాగ్దానాలు నైనా మాకు చేశారు తండ్రి. ఈ జీవితం ఎంత ప్రభా, ఈ జీవితంలో జరిగేవి ఎంత నైనా, రాబోయే జీవితం ఎంతో గొప్పది. దానికి ఆది అంతం లేని జీవితాన్ని మాకు నిర్ణయించారు ప్రభా. మీరు ఒకసారి చనిపోయి ఎలాగూ లేచి ఇంకా నిరంతరం జీవిస్తున్నారు, మేము కూడా ఒకరోజు చనిపోయి లేచి నిరంతరం నీతో పాటు ఉంటాం నైనా. నీ మహిమను మేము ధరిస్తామన్నావు ప్రభా, నీ వెలుగును మేము ధరిస్తానన్నామయ్యా. నీ పరిశుద్ధత పొందుకొని నీ దగ్గర నిర్దోషులుగా నిలబడతామని మీరు సెలవిచ్చారు ప్రభా. మా నీతి నీ కుమారుడైన యేసుక్రీస్తే. మా నీతి, మా పరిశుద్ధత, మా విమోచనము నీ కుమారుడైన యేసుక్రీస్తే.
ఆయనే చేయబట్టి లేపి భయపడొద్దని చెప్పినట్టుగానే ఆయన క్షమించడం వల్ల, ఆయన చిందించిన రక్తం వల్ల మా పాపాలు కడగబడ్డాయి. కడిగారయ్యా, కడిగారు ప్రభా. రోజు మేము ఇంటిని మరి దేహాన్ని కడుక్కున్నట్టు ప్రభా, ఈరోజు నీ రక్తం ద్వారా ప్రతిరోజు మేము మా పాపాలు కడుక్కోవడానికి నీ రక్తాన్ని చిందించారు ప్రభా. ఈరోజు పరిశుద్ధులుగా జీవించడానికి, అపవిత్రతపై బ్రతకడానికి మీరు సహాయం చేశారు అయ్యా. అందరినీ మరణం పట్టుకుంటుంది, అందరినీ పాతాళం పట్టుకుంటుంది. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు నీ చేతిలోకి తీసుకున్నారయ్యా, నీ స్వాధీనంలోనికి తీసుకున్నారు, నీ కంట్రోల్లోకి తీసుకున్నారయ్యా. మరణానికి మేము భయపడాల్సిన అవసరం లేదు, పాతాళానికి మేము భయపడాల్సిన అవసరం లేదు, నరకానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి మీద శక్తి కలిగిన వాడు నువ్వు ఉన్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ అపవిత్రమైన జీవితాన్ని మురికితో, నైనా దుర్వాసనతో, కంపుతో, నైనా నీకు అసహ్యంగా ఉన్న మమ్మల్ని నీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసుకొని, పవిత్రపరుచుకొని, పరిశుద్ధంగా బతకడానికి మీరు చేసిన గొప్ప కార్యాన్ని కొరకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇలాగా మాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవుడు, అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు, అన్ని విషయాల్లో నడిపించే దేవుడు ప్రభా. మీకేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభా, ఇలాంటి దేవుడు మాకున్నందుకై హృదయపూర్వకంగా నేను గొప్ప ధైర్యము, సంతోషంతో నేను ఆరాధన చేస్తూ, ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా. నేను నీ ప్రాణం ఇచ్చారు మా కోసం, మేము మా ప్రాణం నీ కోసం ఇచ్చినా కూడా తీర్చుకోలేం ప్రభా. నువ్వు సమస్తం చేసావు నాయనా, మేము సమస్తం మీ కోసం చేసినా నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. మీరిచ్చిన సంతోషం, మీరిచ్చిన సమాధానం, మీరిచ్చిన పరిశుద్ధత, మీరిచ్చిన నీతి ముందు ఏవి సరితూగవయ్యా. ఏదో డబ్బు కోసమో, ఆస్తి, పేరు, డబ్బు, ఇల్లు, ప్రఖ్యాతుల కోసమో మేమేమి నిన్ను ఆరాధించట్లేదు ప్రభా. విలువైనవి ఎప్పుడూ మాతో ఉండే ఆ పరిశుద్ధత, నీతి, భక్తి, నైనా రక్షణ వస్త్రాలు ఇచ్చారు నాయనా. అవి ఈ లోకంలో ఉండేవి, చనిపోయినా మాతో వచ్చేటి ప్రభా. అలాంటి అమూల్యమైన వస్తువులను మాకు ఇచ్చారయ్యా. అమూల్యమైన విషయాలు మా జీవితాల్లో చేశారయ్యా. ఒక వ్యక్తికి ఎంత డబ్బున్నా మరణం వస్తే ఆ వ్యక్తి జీవితం అయిపోద్దయ్యా. కానీ డబ్బు లేకపోయినా మరణాన్ని జయించగలిగే శక్తి మీ దగ్గర ఉంది ప్రభా. పాతాళం నుంచి ఒక వ్యక్తిని విడిపించుకోలేరు. ధనవంతుడు బయటికి రాలేకపోయాడయ్యా, కానీ పాతాళం నుంచి నేను మమ్మల్ని విడిపించే తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి ప్రభా. అవి మీరు మాకు చేసిన మేళ్ళు ప్రభా, అవి గొప్పవి దేవా. రాబోయే లోకంలో వాటి విలువ ఎంతో మేము అర్థం చేసుకోగలం ప్రభా. అలాంటి గొప్ప అమూల్యమైన, కంటికి కనిపించని ఎన్నో ఉపకారాలు మా జీవితాల్లో చేశారు, మాకు ఇచ్చారు, మా ఆత్మలు అవి ధరింపజేశారు నాయనా. అందుకు హృదయపూర్వకంగా నేను ఆరాధన చేస్తున్నాం, హృదయపూర్వకంగా నీ పాదాలకి నైనా నమస్కారం చేస్తా ఉన్నాం ప్రభా. యోహాన్లాగా చచ్చిన పడి వాళ్ళమే, యెషయాలాగా అపవిత్రమైన జీవితం కలిగిన వారమే. ఈరోజు మమ్మల్ని మేము చూసుకుంటే ఏం కనిపించవు, ఒకరోజు నిన్ను చూసినప్పుడు మేమెంత అపవిత్రులమో కనిపిస్తుంది నాయన. మేమెంత నీచులమో, అయినా ఎంత అసహ్యులమో నీకు కనిపించింది దేవా. అలాంటి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ దగ్గర నిలబెట్టుకుంటానన్న ఆ నిరీక్షను బట్టి హృదయపూర్వకంగా నేను స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, జ్ఞానము అతిశయము నా బలము. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, జ్ఞానము అతిశయము నా బలము. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. అపవిత్రమై పాపముతోనే జీవించుచుండగా మరణము నరకము మరి దగ్గరాయే నన్ను చంపివేయగను. అపవిత్రమై పాపముతోనే జీవించుచుండగా మరణము నరకము మరి దగ్గరాయే నన్ను చంపివేయగను. ప్రేమ క్షమాపణ విమోచనాదనం, ప్రేమ క్షమాపణ విమోచనాదనం నాకిచ్చి నన్ను రక్షించితివే, నాకిచ్చి నన్ను రక్షించితివే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. నీ ఆజ్ఞ మీరి అతిక్రమము చేసి వెలివేయబడినాను. శ్రమ వేదన కష్టాదుఃఖము నన్ను చేరి బాధించెను. నీ ఆజ్ఞ మీరి అతిక్రమము చేసి వెలివేయబడినాను. శ్రమ వేదన కష్టాదుఃఖము నన్ను చేరి బాధించెను. మధ్యవర్తివై ద్వేషము తొలగించి, మధ్యవర్తివై ద్వేషము తొలగించి తండ్రితో నన్ను ఏకం చేసితివే, తండ్రితో నన్ను ఏకం చేసితివే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. పరలోక రాజ్యం మాకుందని బోధించినావు నీవు.
సాక్ష్యం మాకుందని బోధించినావు నీవు. సంఘానికి శిరస్సు నీవే, మము అవయవములుగా చేశావు. క్రొత్త నిబంధన మాతో చేసి, క్రొత్త నిబంధన మాతో చేసి, తిరిగి వస్తానని మాట ఇచ్చితివే, తిరిగి వస్తానని మాట ఇచ్చితివే. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, జ్ఞానము అతిశయము నా బలము, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం కాని చదువుకుందాం. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగో రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. యోహాను గారికి ప్రకటన గ్రంథం మరి మెయిన్గా 7 సంఘాలకి విషయాలని రాయించాడు. గత వారం ఎఫెసీ సంఘానికి చెప్పాడు. దేవుడికి అన్ని మంచిగా ఉన్న ఒక్కటి తప్పు కనిపించినా దాని గురించి ఆయన చెప్తాడు. దాన్ని మనం సరి చేసుకోవాలి, లేదంటే దాన్ని మనం కోల్పోవాల్సి వచ్చింది అని విన్నాం. ఈరోజు స్మరణలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి చెప్తున్నాడు. ఈ సంఘం ఎఫెసీ సంఘం అంతా మరి కష్టాలు అనుభవించలేకపోయి ఉండొచ్చు, లేదా అంత జ్ఞానము ఈ సంఘానికి ఆత్మీయ జీవితంలో ఎదిగి అపోస్తలను కనిపెట్టేంత ఈ లక్షణాలు రాయలేదు. కానీ ఈ సంఘంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ సంఘాన్ని ఆదరిస్తున్నాడు. గత వారమే మనం చెప్పుకున్నాం, ఒక దేవుడు ఎప్పుడు అరవడు, కొన్నిసార్లు ఆదరిస్తాడు. ఎప్పుడు హెచ్చరిక చేయడు, ఎప్పుడు ఆదరించాడు. అరవాల్సిన టైంలో అరుస్తాడు, ఆదరించాల్సిన టైంలో ఆదరిస్తాడు. లోపాలు చెప్పే టైంలో లోపాలు చెప్తాడు, ధైర్యం నింపాల్సిన టైంలో ధైర్యం నింపుతాడు. ఎఫెసీ సంఘాన్ని ఒక పక్క మెచ్చుకుంటూనే తనలో ఉన్న లోపం ఏందో చెప్తూ వచ్చాడు. ఈ సంఘంలో లోపాలైతే ఏమి లేవు, కానీ బహుశా ఈ ఉన్న సంఘాల్లో చాలా బాధ, శ్రమ, వేదన, మరణ అనుభవాన్ని అనుభవించిన సంఘం ఇది. తన స్థితి చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. అందుకే ఈ సంఘానికి ప్రభువు సంబోధించుకునే విధానంలో కూడా నేను మొదటి వాడని కడపటి వాడని మృతుడనైతిని కానీ బ్రతికిన వాడిని. అంటే నేను చనిపోయిన బ్రతికిన వాడిని అని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సంఘం మరణం గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినా లేదా అనుభవిస్తున్నా
అది నిలబడాలి కాబట్టి తను మరణం మీద అధికారం ఉంది, ఫస్ట్ నుంచి కడపటి వరకు ఉండేది ఆయనే అని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు యోహాన్ గారి ద్వారా. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సంబోధన జరిగింది. ఇక్కడ మాత్రం మొదటి వాడిని, కడపటి వాడిని, మృతుల్లో నుండి మృతుడినై మరలా బ్రతికిన వాడిని అని సంఘానికి చెప్తూ, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. యేసు ప్రభు కొరకు శ్రమపడినా, దరిద్రత అనుభవించినా అది ఎరుగుతాడంట. ఎఫెసీ సంఘము, నీ క్రియలు, నీ సహనము, నీ కష్టము నేను ఎరుగుదును అన్నాడు. అంటే నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము ఎరుగుదునని ఒక సంఘంతో చెప్పాడు. ఇప్పుడు సంఘంతో ఏం చెప్తున్నాడంటే, నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు, నీ శ్రమ, నీ దరిద్రత తెలుసు అంటున్నాడు. అంటే కొన్ని సంఘాలు శ్రమ అనుభవించడానికి అనుమతిస్తాడు. సంఘం అంటే ఏదో చర్చిలని కాదు, మనమే. సంఘం అంటే ఒక మనిషే. లాగా ఉంటాయి కొన్ని సంఘాలు, మరి స్మరణ సంఘంలాగా ఉంటాయి కొన్ని సంఘాలు, ఫిలదెల్ఫియా సంఘంలాగా, పెర్గమా సంఘంలాగా, తుయతైర సంఘంలాగా, సార్దీస్ సంఘంలాగా ఉంటాయి. సంఘం అంటే ఒక మనిషి, ఒక విశ్వాస సేవకుడు అన్ని విషయాల్లో ఒకేలాగా ఉండడు. ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒకరిలాగా ఉంటారు. అందుకు నిదర్శనం మనకి 7 సంఘాలే. 7 సంఘాల్లో ఉన్న ఆత్మీయులు ఒకలాగా లేరు. ఎఫెసులో ఉన్న సంఘంలో ఉన్న పెద్దలైనా విశ్వాసులైనా వాళ్ళు ఉండే విధానం వేరు, వాళ్ళకున్న ప్రాబ్లం వేరు, వాళ్ళకున్న లోపాలు వేరు. స్మరణలో ఉన్న సంఘ విశ్వాసులు వేరు, వాళ్ళకున్న పరిస్థితి వేరు, వాళ్ళు అనుభవిస్తున్నది వేరు. అందుకనే ఎవరి ఆత్మీయ జీవితంతో ఎవరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి సేవ వాళ్ళదే. ఒక సంఘం ఒకరి విషయంలో ఘనంగా ఉండొచ్చు, ఇంకొక విషయంలో తగ్గి ఉండొచ్చు. అది దేవుడు నియమించింది. ఎఫెసీ సంఘానికి శ్రమ దరిద్రత లేదు, కానీ స్ఫురణ సంఘము శ్రమ దరిద్రత అనుభవిస్తుంది. మరి శరీరపరంగా శ్రమ దరిద్రత గురించి అక్కడ చెప్పాడో లేదో మనకు తెలియదు, కానీ ఆత్మలో మాత్రం అయినా నీవు ధనవంతుడవే అన్నాడు. నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. లోకానికి నువ్వు శ్రమలాగా, దరిద్రతలాగా అనిపించవచ్చు, అయినా నువ్వు ధనవంతుడవే. అలాగే ఒక వ్యక్తికి గురించి చెప్పొచ్చు దేవుడు, ఒక సేవకుని గురించి చెప్పొచ్చు, ఒక విశ్వాసి గురించి చెప్పొచ్చు, ఒక ఆత్మీయ జీవితం గురించి చెప్పొచ్చు. ఒక వ్యక్తి శ్రమను, దరిద్రతను అనుభవించడానికి దేవుడే అనుమతిస్తాడు. ఒక వ్యక్తి శ్రమ దరిద్రతను పోగొట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. ఒక వ్యక్తి లోపం లేనిదిగా దేవుడు అనుమతిస్తాడు. లోపం ఉంటే హెచ్చరిక చేయడం కూడా దేవుడే చెప్తాడు. వీళ్ళు దేన్ని బట్టి ఆ శ్రమ దరిద్రత అనుభవిస్తుండో తెలియదు, కానీ దేవుని దృష్టిలో ఒకటే చెప్తున్నాడు, నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు, అయినా నువ్వు ధనవంతుడివే. అందుకనే దేవుని దృష్టిలో మనం దేవుని దృష్టిలో పడాలి. దేవుని చూస్తున్నాడు, దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. దేవుడు ఎరుగును నా శ్రమ, నా దరిద్రత, దేవుని దృష్టిలో నేను ధనవంతుణ్ణి అనే ఫీలింగ్ మనకు రావాలి. ఎందుకంటే అదే మాట స్మరణలో ఉన్న సంఘానికి యేసు ప్రభువే చెప్పాడు. నేను శ్రమ పడుతున్నా, దరిద్రత అనుభవిస్తుందని ఆ సంఘం అనుకుంటుంది, కానీ దేవుని దృష్టిలో అది నాకు తెలుసు, అది నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతునివే అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దూషణ నేను ఎరుగుదును.
ఇంకా రెండవ విషయం ఏం చెప్తున్నా అంటే, నీ దూషణ, వాళ్ళు యూదులు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు సాతాను సమాజము. అలాంటి వాళ్ళ వల్ల కలిగే దూషణ కూడా నేను ఎరుగుదును. ఒక సంఘాన్ని దేవుడు శ్రమను దరిద్రతను అనుభవించడానికి అనుమతిస్తాడు, కానీ అది దేవుని దృష్టిలో ధనవంతుడుగా దేవుడు చూస్తాడు. ఒక సంఘాన్ని వాళ్ళు యూదులు కాకపోయినా యూదులు అంటే విశ్వాసులు కాకపోయినా విశ్వాసులు అని అనుకున్న చేత దూషణ పాలవడానికి అనుమతిస్తాడు. అది నాకు తెలుసు అంటున్నాడు. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరిని విమర్శించేటోళ్ళే, ప్రతి ఒక్కళ్ళు తప్పులు చెప్పేటోళ్ళే, ప్రతి ఒక్కరిని లోపాలను చెప్పేటోళ్ళే. కొన్నిసార్లు వాళ్ళు నిజమైన క్రైస్తవులు అయి ఉండకపోయినా కూడా, నిజమైన సేవకులు అయి ఉండకపోయినా, నిజమైన భక్తులు అయి ఉండకపోయినా, ఎదుటి వాళ్ళ గురించి మాత్రం దూషణ మాటలు మాట్లాడతారు. ఈ స్పర్ణలో ఉన్న సంఘపు విశ్వాసులు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ప్రభు ఆ సంఘాన్ని ఆదరించడానికి మాట్లాడిండు. నువ్వు శ్రమ పడుతున్నావు, దరిద్రత అనుభవిస్తున్నావు, మిగతా సంఘాలలాగా నీ సంఘం లేదు, అయినా నువ్వు ధనవంతుడివే అన్నాడు. యూదులమని చెప్పుకొని యూదులు కాకుండా ఆ సాతాను సమాజం వల్ల కలిగే ఆ దూషణ కూడా నాకు తెలుసు. ఆ దూషణ కూడా నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఒక సంఘాన్ని, ఒక విశ్వాసిని దూషణ పాలవడానికి కూడా అనుమతిస్తాడు దేవుడు. దూషించడానికి, ద్వేషించడానికి, మాటలు పడ్డానికి అనుమతిస్తాడు. అందరి ఒకలాగా ఉండవు, అందరి సంఘాలు ఒకలాగా ఉండవు, అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు నడిపించే విధానం, ఒక్కొక్క వ్యక్తికి చెప్పే విధానం, ఒక్కొక్క వ్యక్తిలో ఉండే అవి దేవుడు ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరికి అనుమతిస్తాడు. స్మరణలో ఉన్న సంఘానికి ఆదరణ కావాలి. ఎందుకంటే తన దరిద్రతను బట్టి, శ్రమను బట్టి వేదన చెందుతుంది ఆ సంఘము. ఒక పక్క శ్రమ దరిద్రత ఉంది, దాంతోనే బాధపడుతుంటే మరొక పక్క దూషణలు వినాల్సి వస్తుంది, దూషణ పాలు అవ్వాల్సి వస్తుంది. ఒక పక్క తన స్థితిని బట్టి బాధపడాల్సి వస్తుంది, మరో పక్క దూషణలు బయట నుంచి వచ్చేదాన్ని బట్టి బాధపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు జీవితం కూడా అంతే ఉంటది. ఒక పక్క ఉన్న శ్రమ దరిద్రతను బట్టి అక్కడే బాధపడతా ఉంటే బయట నుంచి వచ్చే దూషణలు ఇంకా బాధ పెడతాయి. కానీ ప్రభు చూస్తున్నాడు, నేను ఎరుగుదును అంటున్నాడు. అలాంటి వ్యక్తులకి దేవుడిచ్చే మాట ఇది, అలాంటి సంఘాలకి దేవుడిచ్చే మాట ఇది. ఈరోజు మనల్ని దూషించే దూషణలు తెలుసు. ఒకవేళ స్మరణ సంఘాల్లాగా మనం ఉంటే, స్మరణ లాంటి అనుభవాల్లో ఉన్న వ్యక్తిలాగా దేవుని సంఘంలాగా ఉంటే, ఈరోజు దేవుడు కూడా మనల్ని కూడా ఇలాగే ఆదరిస్తాడు. అదే దేవుని దృష్టిలో మనం ధనవంతుల్లా కనిపిస్తాం. ఈ లోకానికి దరిద్రంగా, ఒక శ్రమ అనుభవించిన, ఒక నీచంగా కనిపించినా కూడా, ఈ లోకంలో దూషిస్తున్నా సరే అది దేవునికి తెలుసు, అది చూస్తున్నాడు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇదిగో మీరు శోధింపబడునట్లు నీవు పొందబోయే శ్రమలకి భయపడకుము అంటున్నాడు. దూషణలు ఉన్నాయి, భయపడొద్దు అన్నాడు. శ్రమ దరిద్రత ఉంది కానీ నువ్వు ధనవంతుడివి, దూషణలు ఉన్నాయి, భయపడొద్దు. ఒక వ్యక్తి దూషిస్తున్నా, ఒక వ్యక్తిని బాధిస్తున్నా, ఒక వ్యక్తిని ఎన్ని మాటలు ఎంతమంది అన్నా కూడా భయపడకుండా ముందుకెళ్ళగలగాలి. ఈ సంఘానికి ఇచ్చిన ఆదరణ మాట అదే. నువ్వు దరిద్రతను చూసి, శ్రమను చూసి ఏమనుకోవద్దు. నా దృష్టిలో నువ్వు ధనవంతుడివే, అయినా నువ్వు ధనవంతుడివే. దూషణలు చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు పొందబోయే శ్రమలకి భయపడొద్దు అని చెప్తున్నాడు.
కొన్నిసార్లు శ్రమలు పడాల్సి వచ్చిందని దేవుడు ముందే హింటిస్తాడు. శ్రమలు అనుభవించాలి, దూషణలు అనుభవించాల్సి వచ్చింది. భయపడి 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 ఎన్ని రోజులు భయపడి ఎన్నికెళ్తాం? శ్రమలకు భయపడి, దూషణలకు భయపడి, మాటలకు భయపడి ఎన్ని రోజులు? అది విశ్వాసులైన, సంఘమైన, కుటుంబమైన, సమాజమైన, స్నేహితులైన, బంధువులైన దూషణలకు భయపడి, తర్వాత మాటలకు భయపడి, శ్రమ దరిద్రతకు భయపడి, దేవుడు చెప్తున్న మాట, నువ్వు పొందబోయే శ్రమలకు భయపడొద్దు. భయపడాల్సిన అవసరం లేదు, అడుగు ముందే. భయపడాల్సిన అవసరం లేదు, దూషిస్తున్నా, చంపుతున్నా ముందుకే వెళ్ళాలి అని చెప్తున్నాడు. తర్వాత ఒక హెచ్చరిక కూడా ఇక్కడ, అంటే రాబోయే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కొన్ని సంఘాలకే శ్రమలు ఉంటాయి. పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు, అపోస్తులు అనుభవించారు. కొన్ని సంఘాలకి శ్రమలు ఉండవు, కొంతమంది విశ్వాసులకి శ్రమలు ఉండవు, కొంతమంది సేవకులు భయంకరమైన శ్రమ అనుభవిస్తారు, కొంతమంది అంత శ్రమలు ఉండవు. ఈ సంఘానికి చెప్తున్నాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, నిన్ను శోధించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలిగిద్ది, అయినా మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. సాతాను కొంతమందిని మాత్రమే శోధిస్తాడు, అందరినీ శోధించడు. బైబిల్లో మనకు యేసుప్రభువును శోధించినట్టు రాస్తాడు. సాతాను డైరెక్ట్ వెళ్ళి యేసుప్రభువును శోధిస్తాడు, ఆదామవ్వలను శోధించాడు. అలాగే కొంతమందిని శోధిస్తాడు, కొంతమందిని బాధ పెట్టడానికి చూస్తాడు. అందరినీ వెళ్ళి టచ్ చేయడు. పవర్ఫుల్గా ఉండేవాళ్ళు, భక్తిలో శక్తివంతులుగా ఉండే వాళ్ళకి అనేక శోధనల ద్వారా వాళ్ళని పడేయడానికి సాతాను చూస్తాడు. వాళ్ళను శరీరపరంగా బాధ పెడతాడు, మానసికంగా బాధ పెడతాడు. అదే ఇక్కడ ఈ సంఘానికి చెప్తున్నాడు, మిమ్మల్ని చెరలో వేయిస్తాడంటే శరీరపరమైన బాధ మీకు కలిగిస్తాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు. 10 దినాలు నీకు శ్రమ కలిగిద్ది. దేవుడే చెప్తున్నాడు, చెర ఉంది, శ్రమ ఉంది, బీ ప్రిపేర్ ఫర్ ఇట్. శ్రమకి చెరకి సిద్ధపడి ఉండు, ఎందుకంటే సాతాను తీసుకొని వస్తున్నాడు. సాతాను ఎప్పుడు కొన్నిసార్లు లగ్జరీ సుఖాలు ఇచ్చి శోధించడు, కొన్నిసార్లు శ్రమనిచ్చి శోధిస్తాడు, కొన్నిసార్లు దరిద్రతనిచ్చి శోధిస్తాడు, కొన్నిసార్లు చెరనిచ్చి శోధిస్తాడు. ఆ చెర కొన్నిసార్లు సాతాను శోధన అవ్వచ్చు, ఆ శ్రమ కొన్నిసార్లు సాతాను శోధన అవ్వచ్చు. మనం ఆ చెర నుంచి బయటికి రావాలని పోరాడతాం, కానీ ప్రభు చెప్తుంది, అక్కడే 10 దినాలైనా చెరలో నువ్వు నమ్మకంగా ఉండు. 10 దినాల శ్రమ నిన్ను బాధించిన అక్కడే నువ్వు నమ్మకంగా ఉండు. శ్రమ, చెర, అపవాది శోధించడానికి వాడే ఆయుధాలు ప్రియ సంఘమా అని చెప్పి ఆ సంఘానికి చెప్తున్నాడు. పూర్తిగా ఎఫెసీ సంఘానికి దీనికి ఆపోజిట్ అన్నమాట. అందుకే ఒక వ్యక్తి జీవితానికి ఇంకొక వ్యక్తి జీవితానికి, ఒక విశ్వాసికి ఇంకొక వ్యక్తికి సంబంధం ఉండదు. భక్తి ఒక వ్యక్తిని ఒకలాగా నడిపిస్తే ఇంకొక వ్యక్తిని ఇంకోలాగా నడిపిస్తాడు. ఎక్కడ మ్యాచ్ అవ్వవు. అన్నంత మాత్రాన వాళ్ళు దేవుల్లో లేనట్టు కాదు, ఎవరిది వాళ్ళదే అది. పది దినములు అంటే, మరణం వరకు అంటే ప్రాణాపాయం వచ్చిన, చచ్చిపోయినా భయపడొద్దు అంటున్నాను. అందుకే నేను మృతున్నై బ్రతికి చెప్తున్నాను, నీకు జీవ కిరీటం ఇస్తా. నేను ఆల్రెడీ మృతుడిని బ్రతికి చెప్పా. నీ ఫైనల్ ప్రాణాపాయం, నీ ఫైనల్ శ్రమ మరణం కావచ్చు,
నీ ఫైనల్ శ్రమ మరణం అవ్వచ్చు, ప్రాణానికి అపాయం రావచ్చు, నీ ప్రాణమే పోవచ్చు. నమ్మకంగా ఉండమంటున్నాడు. కాబట్టి ఈ సంఘానికి దేవుడు చెప్పిన మాట ఇదే, నేను నీకు జీవ కిరీటం ఇస్తా, నువ్వు మరణకం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తా, నీకు రెండో మరణం వల్ల కూడా ఏ హాని జరగదు. ఒకవేళ ఈ మరణంతో ఇట్లాగే చచ్చిపోయినా బాధ లేదు, నీకు రెండో మరణం వల్ల ఏ హాని జరగదని ఈ సంఘానికి చెప్పాడు. ఆత్మ సంఘంతో చెప్పే మాట చెవులు గలవాడు వినుగాక. జయించేవాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. ఈ మరణాన్ని జయిస్తే, ఈ వేదనను జయిస్తే, ఈ మరణం వరకు నమ్మకంగా ఉంటే రెండవ మరణం ఉండదు, రెండవ చావు ఉండదు. ఈ బ్రతుకులో చంపొచ్చు, ఈ బ్రతుకు పోవచ్చు, ఈ బ్రతికినన్ని నాళ్ళు శ్రమ కావచ్చు, మరణం వరకు శ్రమ కావచ్చు. 10 దినాలు కాదు, 10 ఏండ్లైనా, 20 ఏండ్లైనా, 30 ఏండ్లైనా, సంపూర్ణంగా అవి తీరేంత వరకు ఓర్చుకోమంటున్నాడు. కాబట్టి 3 విషయాలు ఈ సంఘానికి చెప్తూ వచ్చాడు. నీ శ్రమ, నీ దరిద్రత తెలుసు, అయినా నువ్వు ధనవంతుడవే. యూదులు కాకుండా యూదులు అని సాతాను సమాజం వల్ల కలిగే దూషణ తెలుసు, నువ్వు పొందబోయే శ్రమలకు భయపడొద్దు. సాతాను కొంతమందిని చెరలో వేయబోతున్నాడు, అందులో మీరున్నారు. అది చెరైనా శ్రమైనా భయపడొద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. అలా చేస్తే రెండో మరణం వల్ల ఏ హాని ఉండదు అంటున్నాడు. కాబట్టి కొంతమంది విశ్వాస జీవితాలు ఇలా ఉంటాయి, కొన్ని సంఘాలు ఇలా ఉండొచ్చు, కొంతమంది సేవకులు ఇలా ఉండొచ్చు. ఈరోజు ఒకవేళ స్మరణ సంఘంలాగా మనముంటే మనకిచ్చే మాటలు ఇవే. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి, దేవుడిచ్చిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీరు నాకు ఇచ్చిన మాటల కోసమే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొన్నిసార్లు శ్రమను, దరిద్రతను అనుభవిస్తున్నట్టుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా, అది మానసికంగా, శరీరపరంగా, ఆర్థికంగా, సేవపరంగా, సమాజపరంగా, లోకపరంగా, ఏ విధంగానైనా సరే ప్రభా, ఒక శ్రమ, దరిద్రత అనుభవిస్తున్నప్పుడు దేవా, నువ్వు చూసే దేవుడు నైనా. నీ దృష్టిలో మేము ధనవంతులమే దేవా. లోకపరంగా ఏమీ కనిపించకపోవచ్చు, లోకపరంగా దరిద్రంగా శ్రమను అనుభవిస్తున్నలాగే కనిపించవచ్చు, కానీ నీ దృష్టిలో ధనవంతుడు అన్నావు ప్రభా. అలాంటి నీ మాట కోసమై వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ మాట ఎంతో ఆదరిస్తుంది నాయనా, ఈ మాట మాకెంతో బలాన్ని ఇస్తుంది దేవా. లోకపరంగా దరిద్రలాగా కనిపించిన, మురికిలాగా కనిపించిన, పెంటలాగా కనిపించిన పౌలు గారిని అలాగే చూశారు ఆ రోజు నాయనా. లోకానికి మురికిగా, పెంటగా ఉన్నామన్నాడు. దరిద్రులము, ఆకలి దప్పులు కలిగిన వారము, పిడిగుద్దులు తింటున్న వాళ్ళము, దిగంబరులము అన్నాడు ప్రభా. లోకపరంగా వాళ్ళు ఎంతో దరిద్రతను, శ్రమను అనుభవించారయ్యా. అదేవిధంగా ఈ లోకపరంగా మాకు ఏమీ లేకపోవచ్చయ్యా. అందరిలాగా లోకపరంగా నాయన నాకు ఏమీ ఉండకపోవచ్చు నాయన. కొంతమంది స్మరణ సంఘాల్లాగా నీకు కనిపించొచ్చాయా. అలాంటి వారందరికీ మీరు ధైర్యం ఇచ్చే మాట ఇది, నువ్వు ధనవంతుడవే. యూదులు కాకుండానే యూదులు దూషించే మాటలు అవి తెలుసయ్యా. నువ్వు పొందబోయే శ్రమలకు భయపడొద్దన్నావు ప్రభా. కొన్నిసార్లు దూషణలకి, మాటలకి భయపడి ముందుకెళ్ళలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి దేవా. దూషణలు ఎదుర్కోవడానికి, శ్రమలను ఎదుర్కోవడానికి, పొందబోయే ఆ శ్రమలకు భయపడకుండా అడుగు తీసుకోవడానికి సహాయం చేయి దేవా. దూషణలకు భయపడకుండా అడుగు తీసుకోవడానికి సహాయం చేయి ప్రభా.
అలాగే కొంతమందిని సాతాను కోరుకుంటాడయ్యా చెరలో వేయించడానికి. రోజు ఆదామమ్మలను కోరుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోయేటట్టు చేశాడు. మీ దగ్గరికి వచ్చాడు, కానీ వాళ్ళు పడిపోలేదు. మీరు ప్రభువా ఈరోజు కొన్ని చెరలు, కొన్ని శ్రమలు సాతాను కల్పించినవి కావచ్చు ప్రభువా. సాతాను వేధిస్తూ శోధిస్తూ నలగొట్టడానికి కావచ్చు ప్రభువా. ఈరోజు నేను ఏ చెరలో ఉన్నానో తెలుసయ్యా. వాక్యం విన్నవారు ఏ చెరలో ఉన్నవారో తెలుసయ్యా. ఏ చెరతో బాధిస్తున్నాడో సాతాను నీకు తెలుసు ప్రభువా. ఏ శ్రమతో బాధిస్తున్నాడో తెలుసయ్యా, శోధిస్తున్నాడో తెలుసయ్యా. 10 దినాలైనా సరే, 10 ఏళ్ళైనా సహించాలయ్యా, 10 ఏళ్ళైనా సహించాలి ప్రభువా. మరణం వరకు సహించమన్నావు ప్రభువా. ప్రాణాపాయం వచ్చినా సహించమను నా ప్రభువా. ఎందుకంటే జీవ కిరీటం ఇస్తాను, మళ్ళీ జీవముండే కిరీటం ఇస్తానన్నావు, మళ్ళీ లైఫ్ ఇస్తానన్నావు, రెండో మరణం లేకుండా చేస్తానన్నావు ప్రభువా. అందుకే కొన్నిసార్లు మరణం వరకు ఇదే దరిద్రత, మరణం వరకు ఇదే దూషణలు, మరణం వరకు ఇదే శ్రమచర అనుభవించాల్సి వచ్చినా అనుభవించడానికి సహాయం చేయి ప్రభువా. 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, ఇన్నేళ్ళ బాధ, ఇన్నేళ్ళ ఈ చెర, ఇన్నేళ్ళ ఈ శ్రమ అని కొన్నిసార్లు నేను ఓర్పు కోల్పోతాం ప్రభువా. ఇన్నేళ్ళు ఇదే దరిద్రత, ఇన్నేళ్ళు ఇదే స్థితియా, ఇన్నేళ్ళు ఇదే బాధ, ఇన్నేళ్ళు ఇదే మాటల అని కొన్నిసార్లు అనిపించవచ్చు ప్రభువా. అలాంటి అనిపిస్తున్న టయానికి మీరు ఇచ్చిన నీ మాటల కోసమై వందనాలు ప్రభువా. అదే కదా దేవా, నువ్వు మాట్లాడని రోజున ప్రభువా ఒక క్షణం ఒక యుగంలాగా జరిగింది. నువ్వు పెదవిప్పితే ఈ సన్నిధి అంతా పచ్చిక బయలైపోద్ది ప్రభువా. పచ్చ గడ్డిలాగా మేము మేయగలుగుతాం దేవా. మా ఆకలి తీరిద్ది దేవా. యుగ యుగాల తలంపులు మదిలో నిండుతాయి నాయనా. నా హృదయ స్పందనను ప్రభువా, నీతో సహవాసం లేకుండా, నీతో మాట్లాడటం లేకుండా శరీరపరంగా గుండె కొట్టుకుంటున్నా చచ్చిన కిందే లెక్క ప్రభువా. నువ్వుతో మాట్లాడి నీతో సహవాసం కలిగి ఉండి ఒకవేళ చనిపోయి గుండె ఆగిపోయినా అది నీతో ఉన్నట్టు ప్రభువా. ఊపిరి ప్రభువా, నువ్వు లేని ఊపిరి పెడతాం ప్రభువా. నీ మాటలో ఉన్న శక్తి, నీ కృపలో ఉన్న మాధుర్యత పొందకుండా బ్రతికే రోజు కంటే బాధకరమైనది ఇంకొకటి ఉండదు ప్రభువా. నువ్వు నడిపించిన రోజు యుగ యుగాల తలంపు ఉండిద్ది ప్రభువా. నేను ఏదో వారానికి ఒక రోజు కాదయ్యా, ప్రతిరోజు నీ నడిపింపు, నీ శక్తి పొందగలగాలి నాయన, నీ అనుభూతి పొందగలగాలి, నీ స్వరం వినగలగాలి ప్రభువా. నీ సన్నిధిని అనుభవించాలి ప్రభువా. నీ ప్రసన్నత తాకాలి, నీ యొక్క పరవశాన్ని పొందుకోవాలి ప్రభువా. సహాయం చేయి దేవా, సహాయం చేయి దేవా. నువ్వు మాట్లాడుకుంటే బ్రతుకులేం దేవా. నువ్వు పెదవిప్పకపోతే జీవించలేమయ్యా. నా పరిస్థితికి, వాక్యం వింటున్న వారి పరిస్థితికి ఎంతమందికి ఆ మాటలు అవసరమో, ఉన్నలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో వారికి మాటలు మీరు తీసుకెళ్ళి చేర్చండి ప్రభువా. మీరే ఆదరించండి ప్రభువా. ధైర్యపరచండి దేవా. తర్వాత సిద్ధపరచండి దేవా. ఆ రోజు ఆదరించారు, ధైర్యపరిచారు, రాబోయే శ్రమలకు సిద్ధపరిచారు నాయనా ఆ సంఘాన్ని. అలాగ నీ మాటలతో బ్రతకడానికి సహాయం చేయి దేవా. నీ మాటలతో జీవించడానికి సహాయం చేయి తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధనలో సహాయపడ్డారు. నేను ఆరాధించడానికి ఇచ్చిన మాటల కొరకై వందనాలు. నేను మీరు ఇచ్చిన వాక్య తలంపుల కొరకై వందనాలు ప్రభువా. ఈ మధ్యలో నిన్ను జీర్ణించుకోవడానికి, హృదయంలో తలంపుల్లో ఈ మాటలు ప్రభువా మెదులుతూ ఉండడానికి సహాయం చేయండి. వారమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ సంఘం పరిచర్య విషయంలో నీ సహాయాన్ని సమృద్ధిగా, నీ ఆలోచన ఏంటో బయలుపరచు దేవా.
ఈ శ్రమ, ఈ దరిద్రత, ఈ దూషణలు ప్రభా, ఈ వేదన, ఈ చెర ఏంటో నీకే తెలుసు ప్రభా. ఒక్కొక్కరిని ఒకలాగా మీరు అనుమతిస్తారు. ఒకవేళ ఇది స్వర్ణ లాంటివి జీవితం కావచ్చు, స్వర్ణ లాంటి సంఘం కావచ్చేమో, ఆ విధంగా మీరే తీసుకెళ్ళండి ప్రభా. వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి, వేరే సంఘాలతో పోల్చుకోవడానికి ఏమాత్రమునైనా ఇష్టం లేదు ప్రభా. ఎందుకంటే అది మీ యొక్క ఉద్దేశం కాదు తండ్రి. అది ఆత్మీయ జీవితమైన, సంఘ పరిచర్యైనా, కుటుంబ జీవితమైన, ఏదైనా సరే దేవా, సేవ జీవితమైనా మీరు ఒక వ్యక్తికి బయలుపరిచే విధంగా, మీరు ఏ విధంగా ఆ వ్యక్తిని ఉంచాలనుకుంటున్నారో ఆ విధంగా తీసుకెళ్ళండి. దీనికి ధైర్యం కావాలి ప్రభా. ఆ దరిద్రత అనుభవించడానికి ధైర్యం కావాలి, ఆ దూషణలు అనుభవించడానికి ధైర్యం కావాలి, ఆ చెరను అనుభవించడానికి ధైర్యం కావాలి. మీరే సహాయం చేయి ప్రభా. మీరు వెనకాల ఉండి వాగ్దానాలతో నింపి నడిపిస్తున్నప్పుడు ప్రభా, ధైర్యంతో నీ వైపు చూడ్డానికి, ఈ మరణం తర్వాత జరగబోయేదాన్ని చూడ్డానికి, నువ్వేం మాట్లాడుతావో చూడ్డానికి, నువ్వేమంటావో చూస్తూ, నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయి దేవా. దూషణలు చూస్తే సాగలేం నాయనా, చెరను చూస్తే సాగలేం దేవా, శ్రమ శోధన చూస్తే సాగలేం ప్రభా, శ్రమ దరిద్రతను చూస్తే, స్థితిని చూస్తే సాగలేం ప్రభా. అది నిరాశపరుస్తుంది, కృంగజేస్తుంది దేవా. దయవుంచి మీరే సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వారమంతా మీ సన్నిధి ఉంచండి. సంఘాన్ని అక్కమిన్న వారిని ప్రభాకి మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాలను, సంఘాలను, ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ఇక్కడ ఏం చేయాలని మీరు ఇక్కడ ఉంచారో దాన్ని జరిగించండి ప్రభా. ఏది నీ ఉద్దేశమో అది బయలుపరచండి తండ్రి. అది తెలుసుకోవడానికి సహాయం చేయండి దేవా. ఈరోజు సార్వత్రిక సంఘాలు, విశ్వాసులు నేను ఆరాధిస్తుండగా అందరి ఆరాధనలు స్వీకరించండి. ఎంతోమంది తెలియక నీకు దూరంగా ఉన్నారు ప్రభా, వారిని కనికరించండి. భయంకరమైన ఉగ్రత ఉంది, తీర్పు ఉంది, నరకం ఉంది ప్రభా. తెలుసుకోగలిగే భాగ్యం దయచేయండి. ఎంతోమంది మధ్యలోనే ప్రభా జీవితాలు కోల్పోతున్నారు, కనికరించండి. కొంతమంది తెలియక కోల్పోతే, కొంతమంది తెలిసిన మనోనేత్రాలు వెలగగా కోల్పోతున్నారు ప్రభా. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వారు, వినలేని వారు, గ్రహించలేని వారు, సువార్తకు లోబడని వారు ఉన్నారు ప్రభా. కనికరించండి ప్రభా. చెప్పడం వరకు ఏమేం చేయగలం తప్ప ప్రభా మేము మార్చలేము, నడిపించలేము ప్రభా. మీరే ఆకర్షించండి, రక్షించుకోండి. ఈ వారం అంతా మీ సన్నిధి ఉంచండి ప్రభా. నీ ఆశీర్వాదము పనుల మీద, ఆత్మీయ జీవితం మీద, కుటుంబం మీద, సంఘం మీద, నేను సమాజం మీద ఉంచండి ప్రభా. కావలసిన ఆరోగ్య, ఆర్థిక, నేను ఆ సమాధాన, సంతోషాలు దయచేయండి. తిరిగి నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ కృప ఉంచండి ప్రభా. అందరినీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యం ద్వారా నిన్న నీ స్వరాన్ని వినిపించి నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. మరోసారి ఉదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన చెప్పిన విధంగా స్మరణ సంఘంలాగా అంతవరకు నమ్మకంగా ఉండడానికి, మనకు ఇలాగా జీవిస్తూ ఉన్న, ఎక్కడెక్కడ జీవిస్తున్న ఈ స్వర్ణ సంఘంలాగా ఉన్న ప్రతి విశ్వాసికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.